అందరికీ నమస్కారం. నేను అత్తవాటి అక్కడ కొయ్యూరు మోండవాళ్ళు ధర్మాడి కూడా అక్కడ నేను చూశాను. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా కూడా నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళకు చేయాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నారు. అంటే ఒకరే ఉన్నారు, అది మీరే. రెండోది, కరోనా టైంలో కూడా చూశాను, సొంతంగా తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు. వాళ్ళ పిల్లల దగ్గర పోవడానికి భయపడ్డారు, తల్లిదండ్రుల దగ్గర పోవడానికి పిల్లలు భయపడ్డారు, చుట్టాలు భయపడ్డారు. ఆ టైంలో కూడా మీ పిల్లలకు ఏమైతుందో చూడకుండా, మీ ప్రాణాలకు ఏమైతుందో చూడకుండా వాళ్ళకు పోయి సహాయం చేశారే, హెల్ప్ చేశారే, అది మర్చిపోలేదు. అది హ్యాట్స్ ఆఫ్ చెప్పడైనా హ్యాట్స్ ఆఫ్ కూడా చిన్న మాట దానికి. అదైనా ఈ ప్రజెంట్ అన్నగారు ఆ ఆలోచన పెట్టుకొని వీళ్ళకి రెగ్యులైజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. రెండోది, ప్రతి దానికి హాస్టల్లో చూసుకోండి, మీరు గురుకుల హాస్టల్ చూసుకోండి, ఏదైనా చూసుకోండి, ప్రతి దానికి కావాల్సింది ఏఎన్ఎంలు, నర్సులే. డాక్టర్లు వచ్చి ఏది పుట్టారు. ఇప్పుడు సిస్టర్ చెప్పారు, వానికి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, కొందరికైతే పురుగులు పడిపోతూ ఉంటాయి. అయినా దానికి వాళ్ళు క్లీన్ చేసి, ఇప్పుడు నేను ఒకసారి నేను హాస్పిటల్ వెళ్ళాను, చూశాను. నెక్స్ట్ నేను ఇంటికి పోయి అన్నం తినలేకపోయాను. అది గ్యాప్ మస్తు ఉంటుంటే నేను అన్నం తినలేకపోయాను. కానీ వాళ్ళు డైలీ చేస్తున్నారు. అది ఆ దానికన్నా గుర్తించి వాళ్ళకి రెగ్యులైజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కానీ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ యు ఆల్.